హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో మనం క్యారెట్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూ క్యారెట్ ఆయిల్ తయారు చేసుకోవడానికి మనకి కనీసం మనం 1/4 లీటర్ ఆయిల్కి ఒక 3 క్యారెట్లు తీసుకోవాలని చూడండి. క్యారెట్ తీసుకొని దీనిపైన ఉన్నదంతా క్లీన్ చేసుకోవాలి. మనం ఇట్లా క్లీన్ చేసి పెట్టుకొని దీని వాటర్ బాగా క్లీన్గా కడుక్కొని చూడండి. వాటర్లో బాగా క్యారెట్ని మనం క్లీన్గా కడుక్కొని ఒక క్లాత్ ఉంటే క్లాత్తో డ్రైగా మనం డ్రై చేసుకోవాలి. దీన్ని డ్రై చేసుకొని ఆ పక్క ఈ పక్క నోటి క్లీన్గా చేసుకొని కట్ చేసుకునేసి ఇప్పుడు దీని అయితే మనం క్రాష్ చేసుకుందాం. ఇట్లాంటి క్రాష్ ఉంటే క్రాష్ చేసి మీకు కావాలంటే మిక్సీకి కూడా వేసుకొని ఆ పేస్ట్ని కావాలంటే కూడా మీరు కోకోనట్ ఆయిల్ ఆయిల్ చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ వేసి కొంచెం అది మనం కాంచుకున్నాక మనకు క్యారెట్ ఆయిల్ తయారవుతుంది. నేనైతే ఇంట్లో నాకు ఇలా చేసుకోవడం నాకు ఇష్టం కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. దీన్ని క్యారెట్ని తీసుకున్నాను కదా, ఇవైతే క్రాష్ చేసి పెట్టుకున్నాను. ఇలా చూడండి, నేనైతే 3 క్యారెట్ తీసుకున్నాను. మేబీ ఆయిల్ బట్టి మనకి ఎంత క్వాలిటీ ఆయిల్ ఉందో అంత క్వాలిటీని బట్టి మనం క్యారెట్ని అయితే మనం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 250 గ్రామ్ ఆయిల్ ఉందనుకోండి, ఇదైతే నాకు ఒక 1/4 లీటర్, దానికి నాకు ఒక టూ క్యారెట్ 3 క్యారెట్ అయితే సరిపోతుందండి. దానికైతే ఒక 1/2 లీటర్ అటు తీసుకున్నామంటే ఒక 6 క్యారెట్లు అయితే మనకి 6 క్యారెట్లు పడుతుంది. మనకి ఆయిల్ని ఇలా మనం ఫస్ట్ ఒక బాండ్లీలో ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కినాక మనం సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనం క్యారెట్ని వేసుకోవాలి. క్యారెట్ని వేసుకున్నాక కూడా మనం సిమ్లో పెట్టి మనం ఆయిల్ రెడీ చేయాలి. ఎప్పుడు కూడా సరే మనం ఏదైనా సరే మనం సిమ్లో పెట్టినాక ఆయిల్ రెడీ చేసుకోవడానికి, మనం హైలో పెట్టి ఆయిల్ రెడీ చేయడానికి కుదరదు. సిమ్లో పెట్టి మనం ఆయిల్ రెడీ చేసుకోవాలి. సిమ్లో పెట్టి దీన్ని బాగా మనం గంటెతో ఇట్లా కలిపెడుతూనే ఉండాలి. దీంట్లో క్యారెట్లో ఉండేదంతా దాన్ని పీల్చుకుంటుంది, ఆయిల్ తీసుకునేస్తుంది. చూడండి, అంత ఆయిల్ వేసాను, కొంచెం అంత ఆయిల్కి నాకు 2 స్పూన్ ఆయిల్ మాత్రమే నాకు వచ్చింది. క్యారెట్ అంత ఆయిల్ని తీసుకొని వస్తుంది. చూడండి, ఇది మనకి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ లోపల మనకి ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది. క్యారెట్ ఆయిల్ అయితే మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇంకొక 5 మినిట్స్ పడుతుంది మనకి ఆయిల్ రెడీ అవ్వడానికి. ఆల్రెడీ రెడీ అయిపోయే టేజీగా అయిపోయిందండి. చూడండి, మనకైతే ఈ సిట్యువేషన్ బ్రౌన్ కలర్లో వస్తే మనకు ఆయిల్ రెడీ అయిపోయినట్టే, మీకే తెలుస్తుంది మనకు ఆయిల్ రెడీ అయిపోయింది అనేసి. ఇప్పుడైతే మనం ఆఫ్ చేసుకునేస్తాము. స్టవ్ను ఆఫ్ చేసుకునేసి మనం దీని అయితే ఒక క్లాత్ తీసుకోండి. కాటన్ క్లాత్, వైట్ క్లాత్ ఒకటి పెట్టుకోండి. లేదంటే మీ ఇంట్లోనే ఏదైనా క్లాత్ ఉంటుంది కదా వేస్ట్గా, ఆ క్లాత్ ఒకటి పెట్టుకొని కాటన్ క్లాత్ ఈ ఆయిల్ వడగట్టుకుంటే మనకి ఆ క్యారెట్లో ఉండే ఆయిల్ కూడా మనకి బాగా గట్టిగా అనుకో నీట్గా వచ్చేస్తుంది. వేస్ట్ అవ్వకుండా ఆయిల్ అయితే క్లీన్గా వచ్చేస్తుంది. మనకైతే అంత ఆయిల్ మనం కాంచినా కూడా 1/4 లీటర్ ఆయిల్ కాంచితే మనకు ఒక 2 స్పూన్ ఆయిల్ వచ్చింది. చూడండి కరెక్ట్గా. ఇదైతే మనకి క్యారెట్ ఆయిల్ రెడీ అయిపోయింది. చూడండి, ఇలా అయితే నేను క్లాత్లో వేసుకొని ఇట్లా వడగట్టుకున్నాను. మీరు ఎలా కావాలన్నా కూడా ఆయిల్ కాంచుకొని మీకు ఎలా అవైలబుల్ మీకు అలా అయితే మీరు చేసుకోవచ్చు. నాకు ఇలా నేను చేసుకున్నాను. మీరు ఎలా కావాలో అలా చేసుకోవచ్చు ఇంట్లో. ఇదైతే స్కిన్కి, బాడీ లోషన్, ఫేస్కి అన్నిటికీ మీరు క్రీములకి వీటికి షాప్లలో పోయి వేలు ఇచ్చి ఖర్చు పెట్టే కన్నా ఇంట్లో ఒక కోకోనట్ ఆయిల్, క్యారెట్ ఈ 2 ఉంటే చాలు, మీకైతే ఆయిల్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంట్లోనే హోమ్గా మనం ఇంట్లో ఉండి చేసుకోవడానికి చాలా బాగా. లాస్ట్లో అయితే విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటైతే తీసుకున్నాను. ఈ కొంచెం ఆయిల్కి అయితే ఒకటని తీసుకున్నాను. ఒక 1/2 లీటర్ పడైతే మీరు 3-4 వేసుకోండి. నేను ఒకటైతే తీసుకున్నాను. దీనైతే బాగా మిక్స్ చేసుకోవాలా. ఇప్పుడు ఇది మనకి స్టోరేజ్ ఎన్ని రోజులైనా మీరు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన కూడా పనిలే. ఎన్ని రోజులైనా మనకి ఇలా బాగా మనకి ఇంట్లో పెట్టుకొని వాడుకోవచ్చు హ్యాపీగా, ఏ టెన్షన్ లేకుండా. ఆ క్రీమ్ కావాలి, ఈ క్రీమ్ కావాలి ఏం లే. మన స్నానం చేసుకొని వస్తే బాడీ ఫుల్, ఫేస్కి బాడీకి అన్నిటికీ దీన్ని వాడి చూడండి. మీరే కామెంట్ చేస్తారు. మీరు వాడి చూసి నాకు కామెంట్ చేయాలి, చాలా బాగుంది.
జెన్యున్గా యూట్యూబ్లో పెట్టే వాళ్ళ వీడియోలకి ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేయండి, వీలైతే మీకు మోటివేషన్ కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఎంతోమందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది, ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారు. ప్లీజ్ జెన్యున్గా కష్టపడే వాళ్ళకి మాత్రం ఈ సపోర్ట్ అయితే మీరు చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.